నమస్తే సార్. ఆ! మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుంది సార్. ఆ! మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలు, అలాగే మీరు చేసే సేవ, అలాగే మీరు పొందిన ఆనందాలు ప్రతీదీ కూడా పంచుకుంటారని ఆశిస్తూ, ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి సార్. మాది యామగిరి అండి. ఆ, మాది యామగిరి అండి. యామగిరి తోట. నా పేరు రేలంగి నారాయణరావు అండి. మా మిస్సెస్ పేరు నాగమణి అండి. మా పెద్ద పాప పేరేమో మౌనికాదేవి అండి. రెండో పాప ఆ? మీ పేరు నా పేరు నారాయణరావు చెప్పాను కదండి, రేలంగి నారాయణరావు. ఆ, చెప్పండి. మా మిస్సెస్ పేరేమో నాగమణి అండి. మా పెద్ద అమ్మాయి ఏమో మౌనికాదేవి అండి. రెండో పాప రేణుకాదేవి అండి. మూడో పాపము కావేరి అండి. 2018 నుంచి ఈ ధ్యానంలోకి వచ్చామండి. అలాగే మా బామ్మర్ది గారు ముందు నుంచే చేస్తున్నారండి. అదే అమ్దాల మోహన్ బాబు. మా బెదరు మట్టపత్తి సుబ్రహ్మణ్యం. ఓకే సార్. వాళ్ళ వల్ల నేను ధ్యానంలోకి వచ్చామండి. ఓకే. ఎన్నాళ్ళైంది సార్ ధ్యానంలోకి వచ్చి? 2018 అండి. వెరీ గుడ్ సార్. మీరు పొందిన అనుభవాలు చెప్పండి ధ్యానంలోకి వచ్చాక. నేను వచ్చి అంటే వచ్చి ధ్యానంలోకి రాకముందు మీరు ఎలా ఉన్నారు? వచ్చాక మీరు మీలో చూసిన మార్పు ఏంటి? అది చెప్పండి. ధ్యానంలో రాకముందు చాలా చిరాగ్గా చాలా ఇదిగా ఉండేదండి, కుటుంబ సంస్థలు ఇవన్నీ. దానివల్ల ఇది మా బామ్మర్ది అలాగే చెప్తూనే ఉండేవాడంటే 6 నెలల ముందు వచ్చారండి. ఉమ్. 6 నెలల ముందు వచ్చారండి. ఉమ్. దానివల్ల వాళ్ళందరూ ఎలా చేసుకుంటున్నారో దేనికో అది మంచిదే కదా అని ఆ తిత్తులోకి వచ్చామండి మేము. ఓకే. అలాగా ఒకళ్ళు అలాగా ఒక్కొక్కరు అలాగా మొత్తం మా పాపలో మొత్తం అందరూ కుటుంబం అంతా చాకర్లు అయిపోయామండి. ఉం. ధ్యానంలో రాకుండా బాగా తినేవారు. జాన్లో తిన్న రాక చాలా నీచి పొద్దున్న సాయంకాలం ఎవరు చుట్టాలు కూడా బదులు కూడా అలా వచ్చేసిపోరండి. అప్పుడు మరి అప్పటికి ఇప్పటికి మీలో ఏం చేంజెస్ కనిపించినాయి? అప్- 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 అప్పుడు చాలా చిరాకుగా ఉండేదండి. ఏదో ఒక ఇంట్లోకి ఎవరికి బాగోపోతాం, ఇలాగా హాస్పిటల్కి వెళ్తాం, ఏ జరిగాయండి. ఇదేంటి ఎలా ఉంటుంది, మన తెల్లారలేదు పూజలు అవి చేసుకునే వాళ్ళు. తెల్లారకుండానే 5 అయినట్టుగా 6 అయినట్టు పూజ అయిపోయేదండి. అదే. ఎప్పుడు ఇదే తీతేటి ఏమో దీది కూడా చూద్దారే బాగుంటుందేమో అని దాంట్లోకి వచ్చేవాడిని. ఓకే సార్. మరి ఇప్పుడు మానేశారు కదా, మానేసిన తర్వాత మీరు పొందిన ఆనందం ఏంటి? మానేసాక ఆనందం అండి, బ్రహ్మానందం. బ్రహ్మానందాలే తీసుకున్నారు. ఆ, మరి మీరు చేసే సేవలు చెప్పండి. మీరు ముందు కోసం కానీ ఇలా ధ్యానికి రాజు వాళ్ళ కోసం కానీ మీరు చేసే సేవలు ఏంటో చెప్పండి. అలాగే మా మోహన్ బాబు గారు, మా తమ్ముడు, మా ఆవిడ మిస్ చేసి ఎక్కువగా వెళ్తుంటారండి. నా డ్యూటీ ఉంటే ఖాళీ ఉంటే వాళ్ళతో కూడా వెళ్తాను సార్. ఇప్పుడు కారవరం సిస్టర్ మీరు ఏమైనా సేవ చేశారా? వెళ్ళేవాడిని, పాల్గొన్నానండి. ఎప్పుడు కాక నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి అలాగా సేవ చేస్తాం అందరితో సరదాగా. అంటే మన ఇంట్లో ఉంటే మనం మన భార్యకి గమ్మున సేవ చేయడం ఆ. అర్థగిస్తులా ఉంటాం కదా. ఆ. అలాంటి పెరుగుడి చోటకి అది వెళ్తూ అక్కడ వాళ్ళని చోట తెలియని వాళ్ళకి సేవ చేస్తున్నాం. తెలియని వాళ్ళకి కూడా అలాగా ప్రతి వాళ్ళకి వచ్చి చెప్తూ ఉంటామండి. అదే ఎలాగా మా ఇంటికాడ శుక్రవారం మధ్యాహ్నం క్లాసులు ఆడతామండి. అలాగే ఇంటికి కొంతమంది ఎట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. 2 నుంచి 4 మధ్యాహ్నం మాటలండి. రోజుకి ఒకరి ఇంటికాడ అలాగా చేసుకుని అందరికీ అలాగా చేస్తున్నామండి. ఓకే అండి. ఇది మాత్రం బాగుందని. చాలా ఎక్సలెంట్ సార్. ఇవాళ పౌర్ణమికి సందర్భంగా క్లాసెస్ పెట్టారు కదా సార్, రామగిరి గ్రామంలో. దాని గురించి చెప్పండి. అట్లా ప్రతి పౌర్ణమికి జరుగుతుందా? ఈ పౌర్ణమి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి జరుగుతుందండి. ఓకే. ఆ క్లాసెస్ లో ఇప్పుడు ఎంతమంది వస్తుంటారు మీకు? మంచి మంచి పెరిగిన బ్యాస్టర్లు అయ్యి కాకత్వం పాపం అడగగానే ఓకే చేస్తాం, వాళ్ళు రావటం ఇలాగా ఎంతమంది అన్నది పోగేసి ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా మా పాపల ద్వారా మా బామ్మర్ది అందరూ కలిసి ఇలాగ కలిసి చేస్తామండి. ఓకే. నిజంగా గ్రేట్ సార్. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎక్కడైనా శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారా? ప్రతి సాగర్లకి వెళ్తామండి. ఓకే. ఎలా అనిపిస్తుంది శాఖాహార ర్యాలీ చేస్తున్నారు? బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు. ఆనందం మామూలు ఆనందం కదండి. ఓకే. మీకు బాగా అనుభవం పొందిన శాఖాహార ర్యాలీ ఏమైనా ఉందా? బాగా అనుభవం కలిగిందండి. ఇక్కడ వెస్ట్ గోయత్మకి వెళ్తే చాలండి.
కొంచెంసేపు ఒక గంట చేసుకున్నా మనిషి ఎక్కడికో వెళ్ళిపోద్దండి. ఓకే. ఆ శాఖాహార ర్యాలీలో చేస్తున్నప్పుడు జీవులు ఏమైనా మీ వెనకాల వచ్చి ఆనందపడడం అలాంటి అనుభవం ఏమైనా వచ్చిందా? అనుభవం వచ్చిందండి. చెప్పండి, ఏమైనా అనుభవం వచ్చింది మీకు అలాంటి? కట్టాలు వెళ్ళి కూడా కట్టాలు కూడా అక్కడంతా ప్రకృతి బాగుండేదండి. మొత్తం అందరూ నేచర్, ఆ గాలి, వాతావరణం మొత్తం అన్నీ వాళ్ళు కాగేసినడల్లా వెళ్ళేవాళ్ళు అండి. ప్రతి సంవత్సరం అలాగే వెళ్తా ఉన్నామండి. వృత్తిరీత్యా మీరు ఏం చేస్తుంటారు? ఉత్తీజ నేను ఇదివరకు ఆర్లిస్పేటలో చేసుకోనండి. రిటైర్ అయిపోయాను. 2017లో అయిపోయాను. ఇంకా అది అది అయ్యి 6 నెలల తర్వాత సెక్యూరిటీకి ఇంటికాడ ఖాళీగా ఉండకూడదని ఏదో వెళ్తున్నాను సార్. ఇప్పుడు చెట్లు నాటడం, మొక్కలు పెంచడం మీకు ఏమైనా తెలుసా? అవి తెలియదు సార్. అంటే నాటు వచ్చిన ఆనందం గురించి. అవి వాళ్ళు ఎవరన్నా నాటుతున్నా ఏమైనా ఆనందం మామూలు ఆనందం కదండి. మరి ఇప్పుడు ఎన్నో పచ్చడి పొలాలను చెరువుగా మార్చేయడం, లేకపోతే చెట్లు నరికి బిల్డింగ్లు కట్టడం లాంటివి జరుగుతున్నాయి కదా సార్ నేటి సమాజంలో. వాటిని చూసినా మీకు ఏమైనా అనిపిస్తుందా? అది చాలా ఇది చేస్తున్నారండి. ప్రకృతి కొద్ది మనకి అనుకూలం వస్తుంది. అది అవి ఉంటే మంచిది. ఏసీ కరెక్ట్ అంటారా? ప్రకృతి నుంచి వచ్చే గాలి కరెక్ట్ అంటారా? ప్రకృతి వచ్చి గాలే కరెక్ట్ అండి మనకి. మరి జనాలందరూ ఏసీకి అలవాటు పడుతుంటారు కదా, దానివల్ల లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారండి వాళ్ళు. అదే ఇప్పుడు అలా అలవాటు పడే జనాలకి మా ఛానల్ ప్రేక్షకుల ద్వారా మీకు వచ్చిన సందేశం ఇవ్వండి. ఏంటండి? ఇప్పుడు అలా ఏసీలకి అలవాటు పడి నేచర్ ని పాడు చేస్తున్నారు కదా జనాలు, వాళ్ళకి మీరు మా ఛానల్ ప్రేక్షకుల ద్వారా, అంటే మా ఛానల్ చూసి ప్రేక్షకులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా చెప్పండి ఏమని. దానివల్ల లేనిపోని ఆరోగ్యం చేర్చుకున్నారండి. అది కరెక్ట్ కాదు. కానీ ఇది నేచర్ ప్రకృతి గాలే మంచిది. మా చాలా ఆనందంగా ఉంటుందండి దానివల్ల. మీరు టూత్ బ్రష్ వాడతారా, వేప పుల్ల వాడుతుంటారా? ఇప్పుడు ఈ మధ్యలో బ్రష్ వాడి ఉండండి. ఇంకా వేప పొందు పుల్ల ఇంకా రోజు కంటిన్యూ అది వాడుతున్నానండి. పందు పుల్ల వాడటం మంచిది అంటారా, టూత్ బ్రష్ వాడటం మంచిది అంటారా? పందు పుల్ల బెటర్ అండి. మనకి అదే అదే ఎట్మిన్స్ మంచిదండి మనకి కళ్ళకి కానీ దీనికి. వేప పందు పుల్ల అయితే గానుగు మొత్తం ఉన్నాయి కదండి, అవి చాలా మనకి ఆరోగ్యానికి మంచిదండి అది. మరి ఇప్పుడు ఇండియన్ టెక్నాలజీ ప్రకారం అయితే మనం వాడాల్సింది వేపలే సార్, కానీ అమెరికా టెక్నాలజీ వల్ల ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇక మన కొంతమంది చెప్పినా వింటారు కదండి. అవును. ఓకే, ఇప్పుడు యువతరం ఉన్నారు, వాళ్ళు జ్ఞానంలోకి రావాలంటే శాఖాహారులుగా మారాలని మీరు ఏమైనా సందేశం ఇవ్వలేదు మా ఛానల్ ప్రేక్షకులు చెప్పండి. అదే ఇలాగా చేసుకుంటే బాగుంటది. దీనివల్ల మనకి ఆరోగ్యశ్రీ అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటారు. పిల్లలు అందరూ ఒకళ్ళు చూసి నేర్చుకోండి. ఒకళ్ళు పెంచితే రెండో వాళ్ళకి ఎలాగా ఒకళ్ళు పెంచి 5కి ఎలా చెప్తూ ఉంటుంటే అలాగలాగా పెరుగుతూ ఉంటారండి. ఎప్పుడు చెప్పలేదండి నేను. చెయ్యాలండి. ఇక మైక్ దగ్గర మాడటం నాకు అలవాటు లేకపోతారు. అలాగే ఇప్పుడు ప్రతి పౌర్ణమికి కాకుండా, అమావాస్యలు కాకుండా ఇంకా నిత్యం ఏమైనా క్లాసులు జరుగుతుంటాయి? జరుగుతూ ఉంటాయండి, వెళ్తూ ఉంటాం. అప్పుడు దేవరపల్లి ఎలాగా పక్క ఊళ్ళు పోయి అని చెప్తే వెళ్తూ ఉంటాండి. ఖాళీగా ఉన్న టైం నేను వెళ్తాను. నేను ఖాళీ లేకపోతే మా విశ్వసను మా బామ్మడిని వాళ్ళ ఆ పిల్లలు ఎవరు లేకపోతే వాళ్ళ పంపిస్తుంటారండి. ఎన్ని పిరమిడ్లు లెక్కట్లేదు సార్. అంటే మీకు తోచిన 5 పేర్లు చెప్పండి. కట్టాలు ఒకటి అండి, ఇంకోటి ఇక్కడ ఏదో చూడండి పేరాను ఒకటి 2, ఊరండి మా మిస్సెస్ పేరు ఆవిడ కాలం కూడా చేసిందండి. ఎవరది? అదండి తాండ్ర, అదే మామిడి పిల్ల ఏదో బావుడాడు. ఓకే సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మన హెచ్ఎంఎఫ్టీసీ ఛానల్ వచ్చి, అలాగే మన హెచ్ఎంఎఫ్టీసీ ఛానల్ ప్రేక్షకులు మీ విలువైన అనుభవాలు ధ్యాన జీవితం పంచుకున్నందుకు మన హెచ్ఎంఎఫ్టీసీ ఛానల్ ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్స్. మరి థ్యాంక్స్ అండి.
ఓకే సార్, నారాయణరావు గారు ఇందాక ఏదో సందేశం చెప్తామని మర్చిపోయినారు. అదే అది అయినా చెప్పగలుగుతారో ఒకసారి మన ఏజెంట్ అలాగా పెద్ద అమ్మాయి మ్యారేజ్ చేసేయండి. వాళ్ళు కూడా మా పెద్దళ్ళు కూడా చిన్నప్పటి నుంచి మా నీచు తినరండి. భక్తి ఎక్కువ ఆయనకి. ఆయన కూడా ఇదే మార్గంలోకి వచ్చారండి. మా పెద్ద అమ్మాయి కూడా అదే మార్గం అండి. ఆ పిల్లలకు కూడా అదే అండి చిన్నప్పటి నుంచి. వాళ్ళ నీచు అసలు ముట్టుకోరండి. వాళ్ళ తాత మామ వాళ్ళ బాబాయ్ మారలేదండి. ఆ పిల్లలు అలా చెప్తున్నారండి. తాత దీనివల్ల చాలా నీచమైంది, అది ఆరోగ్యం బాగోదని చెప్తున్నారండి. మాత్యాగా చూస్తున్నారండి చిన్నపిల్లలు. ఆ పేర్లు మట్ట దొరకాయండి. మా అమ్మాయి పేరు మౌనికాదేవి అండి. మా పెద్ద పెద్ద పెద్దమనుడి పేరేమో రేవంత్ సాయి అండి. రెండో పేరు మోతిచ్ అండి. వాళ్ళని నీసి వండుకుంటే వాళ్ళకి తాత మంచిది కాదు అని చెప్తున్నారండి. అది చిన్న వయసులో కూడా. కృషి ఉంటే మనుషులు కృషి అవుతారండి. అలాగే రెండో పాప కూడా శాకాహారులే చేసుకుందరని ఆయన ముందు నుంచి తినేవారండి. రెండో వాళ్ళు నువ్వు శాకాహారిగా మారితే నేను చేసుకుంటానని సొంత మేనమామ గారు అబ్బాయిని చేసుకున్నారండి. వాళ్ళు కూడా అందరూ నీసి కానీ తినలేదండి. కానీ శాకాహారులు ఇంకా మా రెండో వాళ్ళు కూడా వచ్చారండి. పాప మారుతానంటున్నారు. అలాగా మొత్తం నీసి మార్పించారండి. ఆయన కూడా అత్తయ్యతోటి నువ్వు ఎందుకు చెప్తున్నావు కానీ మంచిగా చెప్తావు కానీ ఆయన కూడా మానేశారండి. వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా చెప్తున్నారండి అలాగే చేయము. వాళ్ళు కూడా నీరు తినరు కానండి. అలాగా వాళ్ళ అన్నయ్య కూడా అండి. వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ ఇంటి పేరు అయిన వాళ్ళు అండి. ఆయన దుర్గాప్రసాద్ అండి. మా అమ్మాయి పేరేమో రేణుకాదేవి అండి. రెండో పాప రేణుకాదేవి అండి. మా బామ్మర్ది పేరేమో ఆయన గంగరాజు అండి. ఆయన చిట్టమ్మ అండి. వాళ్ళ అన్నయ్య గారి పేరేమో ఇదండి సాయి అండి. అమ్మాయి పేరు ఓకే సార్. థ్యాంక్స్ సార్.